హాయ్ అండి, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? తిన్నారా? బాగున్నారా? ఏమంటే ఇది నేను జాకూర్కి పోయాను. జాకూర్ అంటే ఇక్కడ కువైట్లో అవుట్ సైడ్ అండి. అవుట్ సైడ్ అంటే వీళ్ళు వారం ఒకసారి బయట పోయి స్టే చేస్తూ ఉంటారు. స్టే అంటే ఒక నైట్ ఉండి డిన్నర్ తినేసి ఆడే ఉండి కొంచెం ఒక నైట్ 2 రోజులు అలాగా వాళ్ళ ఇష్టం. ఎన్ని రోజులైనా ఒక్కోసారి 2 నెలలు కూడా ఉంటారండి. ఇదేమంటే ఒక్క రోజుకే పోయామండి. నేను చూడండి, ఒక్క రోజుకే వీళ్ళు నలుగురు 400గా నాకు ఎంత వేసుకుంటారో తెలియదండి, అంత ఐడియా లేదు నాకు. ఎందుకంటే వీళ్ళు కొంచెం కరెక్ట్గా చెప్పారండి. ప్రతి వాళ్ళు అంటే కొన్ని నిజాలు చెప్పరు, మనమే లొడగా నిజాలు చెప్పేస్తాము. కానీ వీళ్ళు సరిగా ఏది చెప్పరు, ఒకడుంటే ఒకరు చెప్తారు. చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం సూపర్ ఉన్నాయి కదండి. వీళ్ళు ఒక్క రోజుకే అండి అంత తీసుకున్నారు. ఇంకా వాళ్ళు ఇంకా బయట స్విమ్మింగ్ కూడా ఉందండి. పిల్లలు మెయిన్ అక్కడ స్విమ్మింగ్ చేయడానికి తీసుకుంటారండి ఇక్కడ. పెద్దలు లోపల ఇలా కూర్చొని స్టే చేసి ఇంకా నేను ఘవా చేశాను కదండి, అలాగ చేసి తీసుకుని పోతామండి అక్కడ. లేకపోతే 2 రోజులు ఉంటే ఆడే చేస్తాం, లేకపోతే ఒక రోజు పోయి చేసి అలా వంట రూమ్ అవన్నీ మొత్తం ఉంటుందండి ఆడే. చూడండి ఎలా ఉందో. ఇది స్విమ్మింగ్ పూల్ అండి. మొత్తం ఆ సైడ్ డోర్ ఓపెన్ చేసినా స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ చేసినా స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. 4 పక్షాలండి మొత్తం డోర్స్ ఉన్నాయి. ఏ సైడు మనం ఓపెన్ చేసినా మనకు అది స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రూమ్లో ఉండే వాళ్ళకి పిల్లలకి ఇటు నుంచి పోయేసి దాంట్లో దూకి స్విమ్మింగ్ చేయొచ్చు. చూడండి హమామ్లు ఎలా ఉన్నాయి. హమామ్ అంటే బాత్రూమ్లు అండి ఇక్కడ. చూడండి ఇక్కడ నుంచి చూడండి, ఇది ఇక్కడ నుంచి ఒక రూమ్ అండి. రూమ్లో ఇక్కడ నుంచి బయట నుంచి చూస్తే కనిపిస్తుంది అండి. చూడండి ఎలా ఉంటుందో. చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సైడ్ ఇంత చూపించాం కదా, ఆ సైడ్ కొంచెం మళ్ళీ ఫస్ట్ చూపించాము కదా, ఆ సైడ్ 4 పక్షులు ఓపెన్ ఉంటాయండి. వీళ్ళు పిల్లలు ఎలాగంటే అలాగ ఒక్కరోజు ఇదే పని, అక్కడ మునగడం వాళ్ళకి ఒక్కరోజు అది ఒక హ్యాపీ అండి. వీళ్ళు ఇక్కడ బతకడమే పిల్లల కోసం బతుకుతారు, ఇంకా పిల్లల కోసం ఏవైనా చేస్తారు. అందువల్ల ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారు ఇక్కడైతే. పిల్లలే వాళ్ళ సర్వం అంటారు కదా, అలాగా మనం కూడా అంతేనండి. కానీ మనం అంత డబ్బులు ఖర్చు పెట్టలేము కదా, ఏదో మనం తగ్గట్టుగా మనం ఖర్చు పెట్టలేక ఇక్కడేంటి లగ్జరీ లైఫ్ అండి. చూడండి ఒక్క రోజుకి వీళ్ళు పిల్లలు ఇక్కడ మునగడానికి ఎంత డబ్బు ఖర్చు చేస్తారంటే, అయ్యో మనం అయితే 4 కుటుంబాలు తినవచ్చండి. ఒక నెలలో 4 కుటుంబాలు తినవచ్చు, అలాగ ఖర్చు చేస్తారండి. నాకు తెలియదు అండి, వీళ్ళు మళ్ళీ ఎంత ఉందో అది తెలియదు నాకు అంత కరెక్ట్గా. చూడండి ఎలా ఉందో. ఇది బయట అండి మొత్తం తిరగనాటికి. ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళ చెల్లెలు ఇంకా